ఫ్రెండ్స్, న్యూ లుక్ ఛానల్ కి వెల్కమ్ టు మై ఛానల్. న్యూ లుక్ ఛానల్ అన్నమాట. ఏది మేము పెట్టేసింది ఆ పిల్ల వీడియో కాల్. ఆ పిల్ల కూడా భయపడినట్టుంది మీ ఫోన్ లో. మన మీద భయపడిందా ఏంది? నేను అది చూసుకోలేదు. పాట చూసుకుని ఉంటే ఇంకోటికి కాగదాలు చేయొచ్చు. अजय कोस के के नि दुकान के टिका को मिंज अशुगा थम्स अप दिलाओ जी. हमें बिरयानी खाए కదా పాప थम्स अप బిర్యానీ అంటే అమ్మాయి थम्स अप ఉండాలి. ఆయన గుర్తులే అది ఒకటే బిర్యానీ తెచ్చింది. అది ఆకలి అవుతుంది తొందరగా తెచ్చుదామని. అవును, తొందరగా తెచ్చింది. ఇంకా పాపం అశుగాడికి నాకు ఒక చిన్న థమ్స్ అప్ తాగితే అప్పటికి కొంచెం బిర్యానీ తినే అంత సాటిస్ఫాక్షన్ బాగా కలిగిద్ది అనమాట. అబ్బో ఏ ఫోన్ అమ్మా బిర్యానీ. ప్రతిసారి నీకు ఫోన్ వచ్చినప్పుడు మా ఆయన తను ఫోన్ చూసుకుంటున్నాను. నువ్వు ఏం భయపడదు, నీకు కాదు ఫోన్. ఆ పిల్లకి साउंड ना साउंड जरा स्लो सी रख लेते, ज्यादा क्या रख लेते हैं. हाँ, उसे के वो साउंड बहुत है तो उसे काम में है सुनाने का. ఏం మే మళ్ళీ చేసింది ఫోను? ఆ పిల్లనా? ఇంకెందుకు మే అయిపోయింది. ఎందుకు నువ్వు ఓహో అట్లనా? పెడతానని చెప్పావు కదా మరి. జర డౌన్ హాయ్ అసకనా అది సంగతి. హసీనానైతే మామూలు దిట్టంగా కూర్చోబెట్టారు గ్యాప్ లో. ఆ పిల్ల ఇంకా ఛార్జింగ్ నా మొబైల్ ఛార్జింగ్ లేకపోతే ఆ పిల్ల పెట్టుకుంటుంది మీ ఛార్జింగ్ యాడున్నా కానీ. ఏది అదే నా పిన్ అవునా? పాలలున్నా కానీ నా ఫోన్ కి ఛార్జింగ్ ఉందో లేదో చూసి పెట్టదే, నేనే పెట్టుకోవాలి. ఈడ దొరికిద్ది మాయ. ఊరికి దొరకదక్క, మనం కొనుక్కోవాలి. అవునా? రెండు థమ్స్అప్ ఇవ్వరా? రెండు చిన్నవి థమ్స్అప్ ఇవ్వండి మా అశుగాడికి నాకు. हमें बोला तुम्हें पी जानी बुखार लगता. हमें पीने का ये सब सुना तो गलीस बात करती. డబ్బులు తీసుకుంటాను చేయి బాలేదా? ఎదురు అశుగా పైసా నాకు ఒకటి. अशोक जस्ट जरा लाइट से छोड़. 10 रुपए देता हूँ. क्या की कई के क्या होना बोल? क्या होना क्या? 10 रुपए क्या होना बोलो? है दे दी उन्हें. हाँ क्या होना? तब सब दिया वे के इंको रेंडी वो मैं. हाँ अरे दिन पर्स टिक्ले हेलो हेलो చెప్పండి. ఇదమే తీసుకోమే చెప్పండి మేడం. రా 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 మరి पैसे देती हूं. जाओ दे देंगे पैसे हमें. हंसना मल्ली తీసుకుంది.
वो मेरी टेस्ट वाली आइसक्रीम में टेस्ट करको बोल बन फ्रेंड्स ఇదేమో కేక్ ఐస్ క్రీమ్ అనమాట. ఇదేమో ఆల్ వెరైటీస్ ఐస్ క్రీమ్ అనమాట. దీనికన్నా ఇది ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. ఇది నా టేస్ట్ అనమాట. నేను టేస్ట్ చేసి తెప్పించాను. బాగుంది. ఇదంటే వన్ టేస్ట్ కానీ అదైతే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ని అయితే డిమార్ట్లో వదిలిపెట్టామన్నమాట. వాళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి, ఇంటి సరుకులు అవి తీసుకోవాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ని వదిలిపెట్టేసాము. మాది కూడా ఒక చిన్న పర్సనల్ పని, కొంచెం మేము విజిట్ చేయాలి, ఇవన్నీ తినాలి. నో అందుకోసమని మేమైతే వాళ్ళని వదిలిపెట్టి బయటకు వచ్చాము. తర్వాత మా పని అంతా అయిపోయినాక మళ్ళీ వెళ్ళి అక్కడ మేము ఏమైనా డిమార్ట్లో తీసుకుంటాం టైం ఉంటే. లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఎక్కించేసుకొని వచ్చేస్తాం అన్నమాట. సూపర్ టేస్ట్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మా వారు ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసి బుక్ చేసింది నేనే. కానీ దీని మీద వేపించే ఐటమ్స్ అన్నీ మాత్రము డెకరేషను మా వారు వేయించారనమాట. దానివల్ల ఇది ఐస్ క్రీమ్కి మరింత టేస్ట్ వచ్చింది. సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకోటి నెక్స్ట్ ఏమో వేరేది ఇంకోటి కుక్ చేస్తామా, అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మాత్రము ఖచ్చితంగా క్యాప్ ఇంకెబ్బి ఖానే కా వ్యాపారం వేపార్ అంట, అది లేదు, వెజిటేరియన్ పేపర్ అంట ఇది. ఇక్కడ ఇవన్నీ ఐస్ క్రీమ్స్. ఇక్కడైతే మా వారు ఏమో KFC చికెన్ తీసుకున్నారండి. KFC చికెన్ అంటే ఇంకా మా పిల్లలకి పండగ అనమాట. ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటారు. బిల్ చూస్తే ఇంకెందుకులండి చెప్పకూడదు, మీరే ఆశ్చర్యమైపోతారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంత బిల్ అనమాట. చూడండి బిల్లు, ఇది ఒక బిల్లు, మళ్ళీ ఏమో లాంగ్ తీసుకున్నది, ఇది ఒక బిల్ అనమాట. బిల్ వచ్చి 4000 అనమాట. 4000 KFC చికెన్కి మా వారు పెడతారండి. నేను ఈ బిల్లు 4000 ఒకటి, మళ్ళీ సపరేట్ మళ్ళీ ఇంకో ఏమైనా కావాలి అని మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే మా పిల్లలు మళ్ళీ దీని బిల్లు ఏమో ఇంకొకటి అనమాట, ఫ్రెండ్షిప్ అయ్యేదని చెప్పేసి మళ్ళీ ఇదేకో 500 వరకు అయిందనమాట. ఇట్లా తీసుకుంటాడు. వేస్ట్ ఖర్చు మా వారు ఏం చేస్తారంటే కేవలం KFC చికెన్కే వేస్ట్ ఖర్చు అనమాట. వేస్ట్ కదండి, పిల్లల కోసము. పిల్లలు అడిగినప్పుడు మనము వాళ్ళకి ఇస్తే అదొక తృప్తి అనమాట, మనీ కోసం కాదండి. మా పిల్లలకి మేము మంచి బాగా ఫుడ్ పెట్టి బాగుండాలని మా ఆశ అనమాట. ఇది మీరు గొప్ప అనుకుంటారో ఏమైనా అనుకుంటారో అది మీ ఇష్టము, కానీ నేను వీడియో తీయాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మనము KFC చికెన్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మొత్తం మేము కార్స్ అవన్నీ పార్కింగ్ అనమాట. అందరు వెళ్ళిపోయారు. ఇంకా చివర మేమే అనమాట. ఒక 2 కార్స్ ఉన్నాయి, 4 కార్స్ ఉన్నాయి అనమాట. ఇవండి పిల్లల కోసం ఎంత ఖర్చు చేసినా కానీ అది పెద్దగా అనిపించదు అనమాట. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు పిల్లలకి ఎంత ఫుడ్ అయినా పెట్టండి, ఎంత కాస్ట్లీ అయినా పెట్టండి, పర్వాలేదు అని అంటారు. అందుకోసమని పిల్లల వరకు కాస్ట్ గురించి అస్సలు ఆలోచించమండి. ఎంతైనా పెడతాము, ఎంతైతే తల్లి తండ్రి కదా, ఆ ప్రేమ ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే మేము ఇక్కడి నుంచి ఏమో బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ
పర్చేస్ చేసి అయిపోయిందంట డీమార్ట్లో. ఇంకా వాళ్ళని అక్కడ మేము పికప్ చేసుకొని చలో కనిగిరి అనమాట. ఇంకెక్కడ ఆగేది లేదు. ఇప్పటికే టైం వచ్చి 10 కావస్తుందన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి 1.5-2 hour జర్నీ పట్టిద్ది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అవుతుంది. 12 లోపల అయిద్ది అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు వ్యూ చూపిద్దాం. అంటే కేసీ చికెన్ చాలాసార్లు నేను వీడియో తీసాను అనమాట. ఇక్కడేమో పిల్లలు కిడ్స్ ఆడుకుండేవి అనమాట. ఆడుకుండే ఐటమ్స్ ఇక్కడ కొత్తగా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడేమో పిజ్జాలు అనమాట. ఇది మనం ఎంట్రన్స్ దారి అనమాట, వెళ్ళేది. ఇక్కడేమో చూడండి అలా వాటర్ పడుతుంటే చాలా బాగుందన్నమాట. చాలా సూపర్ ఉంది. మా హౌస్కి కూడా ఇట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇట్లా వాటర్ పడేటట్టు చేయించుకోవాలని చిన్న డ్రీమ్ అనమాట. బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే మనం బయలుదేరాము. అక్కడ కుదిరితే వీడియో తీస్తాను. వీడియోకి నచ్చితే చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇక్కడైతే డీమార్ట్కి మేమైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరికెవరికి ఏమేమైనా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని మా కోసం ఏమో వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరి వస్తున్నారు. ఏమో సంచిలో అవన్నీ పెట్టుకొని బాగా బరువుతూ మోస్తూ వస్తున్నారనమాట. చూపిస్తాను ఏమేమి తీసుకున్నారు ఏమో, అదైతే నేను చూపిలేనండి. ఎందుకంటే వాళ్ళకి పర్సన్స్ వాళ్ళు ఎన్నో తీసుకుంటారు కదా. మేమేమైనా తీసుకునే అయితే మీకు చూపిస్తాను. మేమేమో కేఎఫ్సీ చికెన్ తీసుకున్నాం కాబట్టి అవన్నీ మీకేమో వీడియో తీసి చూపించాను అనమాట. ఇంక ఇక్కడైతే పాపం వీళ్ళు మొయ్యలేక అమ్మ చాలా బరువు ఉన్నట్టుందే. మా అన్నయ్య గారు అయితే కష్టంగా మోస్తున్నారు. వెనకాల మా హస్సిని అయితే ఊపుకుంటూ వస్తుందన్నమాట. అంతేండి, భర్త అంటే భరించేవాడే అనమాట. అందుకోసమని బరువంతా ఏమో మా అన్నయ్య వారి మీద వేసేసి తను మాత్రము హ్యాపీగా ఎంత బాగా నడుచుకుంటూ వస్తుందో. ఇంక ఇక్కడ మా స్థలం అయితే ఏదో నడవలేను అనే పరిస్థితులు అట్లా నడిచి వస్తుంది అనమాట. అసలుకి అదేనండి భర్త అంటే భరించేవాడంటే ఇదేనండి. చూడండి తను మాత్రం ఎంత స్టైల్గా అది తీసుకొని వస్తుందన్నమాట. ఇక్కడ మా అన్నయ్య గారు అయితే పాపం చాలా కష్టపడి మొయ్యలేక బరువు మోసుకొని వస్తున్నారు అనమాట. ఇటు సైడే పెట్టుకోవాలి మీ ఐటమ్స్. ये क्या तुम्हारा क्या बहुत बड़ा है ये अभी तो का तो रख ले फिर ये इसमें मिलाना नको. ओके ते तो करेक्ट था गो बोल అవును फिर तो सडन से फिर काल में से మీ ప్రయాణం అది ఎట్లా ఉంది, మీ షాపింగ్ అది ఎట్లా ఉంది? చాలా బాగా ఎక్కువ తీసుకున్నట్టున్నారే, దిట్టంగా తీసుకున్నారా? ఓకే మా అశ్షు గారికి అయితే దిట్టంగా పెట్టించారా? తిన్నాడా? ముక్కలు తిన్నాడా? అదే చాలా బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు అనమాట. అది ఈ బరువు మోసే బదులు భార్యను మోయొచ్చా? ఓకే ఆల్మోస్ట్ అయితే డిక్కి నిండిపోయింది ఫ్రెండ్స్. ఇదనమాట వీళ్ళు చేసిన పర్చేజు. వెళ్ళి హ్యాపీగా ఇంకా ఏసీ కార్లో కూర్చుంటే మనమేమో ప్రయాణం అవుదాము. ఇంకే ఆడ ఆగేదే లేదు. డైరెక్ట్ మన కనిగిరి ఎటు ఉందో వెతుక్కుని మరి గూగుల్ పే పెట్టుకుని మరి వెళ్ళిపోదాము. కూర్చోటం కూడా వీళ్ళకి నేను కూర్చోమని చెప్పాలా, ఆ సర్దుకోనని చెప్పాలా, డోర్ వేసుకోమని చెప్పాలా? ఇదే అట్లా డ్యూటీ అదనమాట.